ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్రహ్మదేవుడు పితృదేవతలను గురించి చేసినటువంటి బ్రహ్మకృత పితృప్రణామ స్తోత్రాన్ని గురించి చెప్పుకుందాం. అయితే ముందుగా మనం పితృదేవతలను గురించి కొంత విషయాన్ని తెలుసుకుందాం. పితృదేవతలు అంటే మరణించినటువంటి మన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కాదు. దేవతలలో నవగ్రహాలు, వసువులు, దిక్పాలకులు మొదలైనటువంటి అనేక రకాల వారున్నారు. అందులో పితృదేవతలు కూడా ముఖ్యమైన వారే. మనం పూజించేటువంటి దేవతలు సైతం పితృదేవతలను పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. మరణించిన వారికి సకాలంలో శ్రాద్ధ కర్మలు చేసినట్లయితే పితృదేవతలు సంతృప్తి చెంది మన వంశాన్ని ఆశీర్వదిస్తారు. పితృదేవతల అనుగ్రహం కలగకపోయినట్లయితే వివాహాలు కాకపోవడం, సంతానం కలగకపోవడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలగడం, వంశం అభివృద్ధి చెందకపోవడం, సంతానం వల్ల బాధలు పొందడం మొదలైనటువంటి వ్యతిరేక పరిణామాలు జీవితంలో చోటు చేసుకుంటాయి. అలాంటి బాధలు కలగకుండా ఉండాలంటే తప్పకుండా మనం పితృదేవతల అనుగ్రహం పొంది తీరాలి. ఇక ఇప్పుడు బ్రహ్మదేవుడు పితృదేవతలను గురించి చేసినటువంటి స్తోత్రాన్ని గురించి అర్థంతో సహా చెప్పుకుందాం. నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమః సదాశుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నానతపోహోమజపాదీన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటీశః పితృతర్పణం అశ్వమేధశతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఇదండి 6 శ్లోకాలతో కూడినటువంటి బ్రహ్మదేవుడు చేసిన పితృదేవతా స్తోత్రం. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని అర్థంతో సహా చెప్పుకుందాం. నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. అంటే ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సు వల్ల సుఖములు కలుగునో అలాంటి మహాత్ములైన పితృదేవతలకు నమస్కారములు అని ఈ శ్లోకార్థం. సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ. అంటే సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు, సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితృదేవతలకు నమస్కారములు అని ఈ శ్లోకార్థం. నమః సదాశుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ. అంటే సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలగజేసే పితృదేవతలకు నమస్కారములు అని ఈ శ్లోకార్థము. దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః. అంటే ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించినదో ఆ పితృదేవతలకు నమస్కారములు అని ఈ శ్లోకార్థము.
తీర్థస్నానతపో హోమజపాదీన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః. ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు అని ఈ శ్లోక అర్థము. యస్య ప్రణామస్తవనాత్ కోటీశః పితృతర్పణం అశ్వమేధ శతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగాలతో సమానమో అటువంటి పితృదేవతలకు నమస్కారములు అని ఈ శ్లోక అర్థం. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములలోనే కాకుండా ప్రతిరోజు ఎవరైతే చదువుతారో లేదా వింటారో వారికి బాధలు కలగవు. ఎవరైనా వారి పితరుల విషయంలో, అంటే వారికి చెందిన మరణించిన వారి విషయంలో ఏదైనా తప్పు గనక చేసి ఉన్నట్లయితే ఈ స్తోత్రాన్ని చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఈ స్తోత్రాన్ని ఎవరైతే వారి పుట్టినరోజు నాడు స్నానం చేసి తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కరించి వారి దగ్గర చదువుతారో వారికి పితృదేవతల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఈ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం చేయాలి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.